మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం త్యాగం అనే పాఠం నేర్చుకుందాం. పూర్వం గంగా నది తీరంలో ధర్మపురం అనే గ్రామం ఉండేది. ఆ దేశపు రాజైన విక్రమార్కుడు దేశ సంచారం చేస్తూ ఒకరోజు ఆ గ్రామం చేరుకున్నాడు. గంగా నదిలో స్నానం చేసి అక్కడి దేవతలను పూజించాడు. ఆ నదీ తీరంలో ఒక చోట ఒక పండితుడు పురాణం చెబుతుంటే వింటూ కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి ఒక స్త్రీ బోరున ఏడుస్తూ వచ్చింది. నదిలో స్నానం చేస్తున్న నా భర్తను మొసలి పట్టుకొని నీటిలోకి లాక్కుపోతోంది, ఎవరైనా తొందరగా వచ్చి రక్షించండి రక్షించండి అంటూ కేకలు వేసింది. అప్పుడు సాహసవంతుడైన విక్రమార్కుడు నీటిలోకి దూకి మొసలిని చంపి అతన్ని కాపాడాడు. అతడు విక్రమార్కుడికి నమస్కరించాడు. అయ్యా, నువ్వు చాలా సాహసవంతుడవు, పరోపకారం గుణం కలవాడివి, కనుకనే నన్ను రక్షించావు. నేను నిరుపేదను, కృతజ్ఞతలు తెలపడం కంటే నీకేమి ప్రత్యుపకారం చేయగలను అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు, మీరు చింతించకండి, నేను ఏ ప్రత్యుపకారాన్ని మీ నుంచి కోరడం లేదు అన్నాడు. అప్పుడతడు ఏదో గుర్తుకు వచ్చినట్లుగా వెంటనే, అయ్యా, జ్ఞాపకం వచ్చింది, నా దగ్గర ఒక మంత్రం ఉంది, దాన్ని జపిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, జపించిన వారు కోరుకున్నప్పుడు దేవలోకం నుంచి విమానం వచ్చి వారిని తీసుకువెళ్తుంది. దాన్ని ఇంకొకరికి ఉపదేశిస్తే మాత్రం ఆ ఉపదేశించిన మొదటి వారికి ఆ మంత్రం ఆ తరువాత పనిచేయదు. ఈ మంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను, ఈ పాటి మేలైనా మీకు చేసే అవకాశం ఇవ్వండి అంటూ ఆ మంత్రం రాజుకు ఉపదేశించి భార్యతో తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విక్రమార్కుడు దేశ సంచారం చేస్తూ వింధ్య పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ పాడుబడిన దేవాలయం ముందున్న చెట్టు మీద ఒక రాక్షసుడు కనిపించాడు. రాజు ఆ రాక్షసుడితో, నువ్వు ఎవరివి, ఎందుకిక్కడ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఇలా అన్నాడు, అయ్యా, నేను ఇంతకు ముందు మాళవ దేశపు రాజు దగ్గర పురోహితుడుగా ఉండేవాణ్ణి. మా రాజుకు పండితులను గౌరవించడం అంటే చాలా ఇష్టం. వచ్చిన పండితులను పరీక్షించమని రాజు నన్ను నియమించాడు. నేను చెప్పిన పండితులకే బహుమతులిచ్చేవాడు మా రాజు. నాకు రాజాస్థానంలో లభించిన గౌరవానికి పొంగిపోయేవాణ్ణి. కొంతకాలానికి నేనే గొప్ప పరీక్షకుణ్ణి అనే గర్వం నాలో పెరిగిపోయింది. ఎంతటి పండితుడినైనా చులకనగా చూసేవాణ్ణి. ఒక రోజున గొప్ప గొప్ప శాస్త్రాలు చదువుకున్న ఒక మహాపండితుడు రాజుగారి సభకు వచ్చాడు. తనను పరీక్షించి తగిన బహుమానం ఇప్పించమని నన్ను కోరాడు. నేను గర్వంతో ఇతడు సామాన్య పండితుడే అని గేలి చేశాను. అందుకు ఆ పండితుడు కోపగించి, నన్ను పరీక్షించి నా శక్తి గ్రహించకై ఇలా నన్ను అవమానపరిచావు, కనుక బ్రహ్మరాక్షసుడివై పుట్టు అని శపించాడు. నేను భయంతో వణుకుతూ శాప విమోచనం అనుగ్రహించమని కోరాను. అప్పుడు ఆ పండితుడిట్లా అన్నాడు, వింధ్య పర్వతం దగ్గర పాడుబడ్డ గుడి ఒకటి ఉంటుంది. దానికెదురుగా ఉండే రావి చెట్టు మీద నువ్వు రాక్షసుడిగా ఉండు. కొన్నాళ్లకు దేశ సంచారం చేస్తూ విక్రమార్కుడు అనే రాజు అక్కడికి వస్తాడు. అతని వల్ల నీకు ఈ శాపం తొలగిపోతుంది. అప్పటి నుండి నీ కోసం ఎదురు చూస్తూ ఈ చెట్టు మీదనే గడుపుతున్నాను. నేటికి నా అదృష్టం పండింది, నీ దర్శనమైంది. ఒకరోజు నువ్వు గంగా నదిలో మొసలిని చంపి ఒక వ్యక్తిని రక్షించావు కదా, ఆ పుణ్యఫలాన్ని నాకు ధారపోస్తే నాకు ఈ శాపం తప్పుతుంది అని ప్రార్థించాడు. విక్రమార్కుడు ఒక్క క్షణమైనా ఆలోచించలేదు. రాక్షసుడు కోరినట్లే చేశాడు. వెంటనే ఆ రాక్షసుడు మునుపటి రూపం పొంది రాజును ఆశీర్వదించాడు. మంత్ర మహిమ వల్ల దేవలోకం నుంచి వచ్చిన విమానం ఎక్కి ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి బయలుదేరిన విక్రమార్కుడు దేశమంతటా తిరుగుతూ పోతున్నాడు. అతనికి ఒక చోట 4 సిద్ధులు కనిపించారు. రాజు వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. వినయంగా నమస్కరించాడు.
వాళ్ల యోగక్షేమాలను విచారించి, అయ్యా, మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, ఏ వింతలు చూశారు అని అడిగాడు. మేము చాలా దేశాలు తిరిగాం, అనేక క్షేత్రాలను దర్శించుకున్నాం, పుణ్యతీర్థాలలో స్నానాలు చేశాం. కానీ హిమాలయ పర్వతాలలో అద్భుత శక్తులు కలిగిన శ్రీదత్తుడు అనే మహర్షిని మాత్రం చూడలేకపోయాము అని చెప్పారు. వాళ్ల నిరాశను గమనించాడు రాజు. ఇన్ని చూసిన మీరు ఆ మహామునిని ఎందుకు చూడలేకపోయారు అని అడిగాడు. ఆ ప్రదేశంలో పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అక్కడకు పోతే ఆ పాములు మనుష్యుల్ని అడుగు తీసి అడుగు ముందుకు వేయనివ్వవు. ఆ మార్గంలో ప్రయాణించడం ఎంతో అపాయకరం. అందుకే అటు వెళ్లే ప్రయత్నం మానుకున్నాం అని చెప్పారు ఆ సిద్ధులు. విక్రమార్కుడు ఆ 4 సిద్ధులను తీసుకుని హిమాలయాలకు ప్రయాణమయ్యాడు. దారిలో పెద్దవి, పొడవైనవి, విషమున్నవి, విషం లేనివి రంగురంగుల పాములు ఉన్నాయి. ఆ దారిలో పాముల మధ్యనే నడుస్తున్నాడు. తనకు సిద్ధులకు చుట్టుకున్న పాములను హింసించకుండా జాగ్రత్తగా పక్కకు తప్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. అడ్డు వచ్చిన మంచుగడ్డలను తొలగిస్తూ పోతూ చివరికి శ్రీదత్తుని ఆశ్రమం చేరుకున్నాడు. తనతో పాటు సిద్ధులకు కూడా శ్రీదత్తుని దర్శన భాగ్యం కలిగించాడు. సిద్ధులు విక్రమార్కుడి పరాక్రమాన్ని గురించి, కష్ట సుఖాలను తెలుసుకోవడానికి చేస్తున్న దేశ సంచారాన్ని గురించి శ్రీదత్తునికి వివరించారు. సంతోషించిన ఆ మునీంద్రుడు కోరుకున్నప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే మాయా తివాచీని విక్రమార్కునికి ప్రసాదించాడు. తమకు శ్రీదత్తుని దర్శనం కల్పించిన విక్రమార్కుడికి సిద్ధులు 4 ఒక బలపం, కొరడ, మంత్రదండం, బొంత కానుకలుగా ఇచ్చారు. ఏ ప్రాణి బొమ్మనైనా ఆ బలపంతో రాసి కొరడాతో తాకిస్తే దానికి ప్రాణం వస్తుంది. మంత్రాన్ని జపిస్తే శత్రునాశనం జరుగుతుంది. బొంతను విదిలిస్తే కావలసినంత ధనం లభిస్తుందని ఆశీర్వదించారు. రాజు మళ్లీ దేశాటనం చేస్తుండగా ఒకడు కట్టెలు కొడుతూ కనిపించాడు. పచ్చని అడవిని ఎందుకు పాడు చేస్తున్నావు అని అడిగాడు రాజు. అందుకతడు, మహారాజా, నేనొక రాజుకు స్నేహితుణ్ణి. అతడు యుద్ధంలో ఓడిపోయాడు. రాజ్యం శత్రువుల పాలైంది. ఆ రాజు నన్ను తీసుకుని అడవికి వచ్చాడు. జీవించడం వ్యర్థమని అగ్ని ప్రవేశం చేయాలనుకున్నాడు. కట్టెల కోసం నన్ను పంపించాడు అన్నాడు. విక్రమార్కుడు అతనితో కలిసి రాజును చేరుకున్నాడు. మహారాజా, రాజులు శత్రువులను సాధించాలి, లోకరక్షణకు నడుం బిగించాలి, కానీ వెన్ను చూపకూడదు. ఇవిగో ఈ వస్తువులు తీసుకో అంటూ శ్రీదత్తుడు సిద్ధులు తనకు ప్రసాదించిన వస్తువులను, అద్భుత శక్తులను అతనికి దానం చేశాడు. రాజకుమారుడు మాయాతివాచీతో తన రాజ్యానికి చేరుకున్నాడు. చేతిలోని బలపంతో చతురంగ బలాలను గీయించాడు. కొరడాతో తాకించగా అతని బలగమంతా బతికింది. బొంత విదిలించగానే ధనరాశులు కురిశాయి. శత్రు వినాశిని మంత్రం జపించి యుద్ధానికి వెళ్ళాడు. శత్రువులను జయించి మళ్లీ రాజ్యాన్ని పొందాడు. ప్రజలకు సుఖశాంతులను చేకూర్చాడు. ఇలా ఇతరుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన విక్రమార్కుడు త్యాగధనుడుగా కీర్తి ప్రతిష్టలు పొందాడు. ఈ కథ మూలం విక్రమార్కుని కథలలోనిది. పిల్లలు, ఇప్పుడు మనం ఈ పాఠంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, విక్రమార్కుడి త్యాగ గుణాన్ని తెలిపే 2 సంఘటనలను రాయండి. సమాధానం: విక్రమార్కుడు ఒక వ్యక్తిని మొసలి బారి నుండి రక్షించాడు. అందుకు ఆ వ్యక్తి ప్రత్యుపకారంగా విక్రమార్కుడికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రం జపిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా జపించిన వారు కోరినప్పుడు దేవలోకం నుంచి విమానం వచ్చి వారిని తీసుకువెళ్తుంది. అలాంటి గొప్ప పుణ్యఫలాన్ని విక్రమార్కుడు ఒక బ్రహ్మరాక్షసునికి ధారపోసి శాప విముక్తిని కలిగించాడు. హిమాలయాల్లోని శ్రీదత్తుడు అనే మునీశ్వరుడు విక్రమార్కుని సాహసానికి సంతోషించి ఒక మాయా తివాచీని ఇచ్చాడు. అలాగే మరో 4 సిద్ధులు విక్రమార్కునికి అద్భుత శక్తులు కలిగిన బలపం, కొరడ, మంత్రదండం, బొంత కానుకలుగా ఇచ్చారు. వాటిని విక్రమార్కుడు రాజ్యాన్ని పోగొట్టుకున్న రాజుకు ఇచ్చాడు. వాటి ద్వారా ఆ రాజు
శత్రువులను జయించి మళ్ళీ రాజ్యాన్ని పొందాడు. పిల్లలు, ఈ విధంగా మీరు త్యాగం అనే పాఠాన్ని నేర్చుకున్నారు.